హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మా పిల్లలదండి. ఫస్ట్ అయితే ఇది మా పాపది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూడండి. తను ఎల్లో అండ్ పింక్ చున్నీతో ఇటు రైట్లో ఫస్ట్ ఉంది చూడండి. తను ఈ మొత్తం ఈ గ్యాంగ్ అంతా హడావిడి చేసిరు 2-3 డేస్ నుండి ఇంట్లో ప్రాక్టీస్ అని చెప్పాను కదా. లైవ్ పెట్టినప్పుడు వీళ్ళదే అండి అది లొల్లి మొత్తం ఇంటికాడ. టెర్రస్ పైన అయితే ప్రాక్టీస్ బాగానే చేసిరు, పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఇస్తున్నారు కదా. సో పిల్లలు బాగానే డ్యాన్స్ చేస్తున్నారు. చిన్న పిల్లలు చూస్తూ చూస్తూ ఎదిగిపోతున్నారు అనిపిస్తుంది. లంగావోని యాక్చువల్గా అయితే వద్దని చెప్పిన, కానీ అందరూ వేసుకుంటారు, మమ్మీ వేసుకుంటాను అన్నది. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. స్టేజ్ ఫియర్ లేకుండా బాగా చేస్తున్నారు కదా. సో డ్యాన్స్ అయితే బాగా చేస్తున్నారు. వీళ్ళ తర్వాత వీళ్ళ తమ్ముంది ఉంటుంది అనుకుంటా, మా ఉంది. వాడైతే స్టేజ్ ఫియర్ చాలా మనకి ఎక్కువ. ఇక మా పాపకైతే డ్యాన్స్ వేసి ఫియర్ అయితే పోయింది. డ్యాన్స్ మొత్తం మన స్టేజ్ ఫియర్. పిల్లలు అలాగే ఉండాలి. డ్యాన్స్ మొత్తం అంటే ఏదైనా స్టేజ్ ఫియర్ లేకుండా స్పీచ్లు కానీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ దేంట్లో అయినా పార్టిసిపేట్ చేసేటట్టు మనం ఎంకరేజ్ చేయాలి. సో వాళ్ళకు ఫ్యూచర్లో కూడా మనకు వాళ్ళు చాలా ధైర్యంగా స్టేజ్ ఎక్కుతారు. ఇప్పటికీ నాకు స్టేజ్ ఫియర్ ఉందండి. స్టేజ్ పైనకి వెళ్తే ఎందుకో కాళ్ళు చేతులు వణుకుతాయి, అది ఆటోమేటిక్గా. అంటే ఈవెన్ దేని గురించి మాట్లాడాలన్నా కొంచెం భయం అవుతుంది స్టేజ్ ఎక్కితే. సో అది నా పిల్లలకు ఉండకూడదని నేను ఎంకరేజ్ చేస్తాను. ఆల్మోస్ట్ అందరు పేరెంట్స్ అంతే కదా పిల్లల విషయంలో అయితే. మా బాబుదైతే చూద్దాం డ్యాన్స్. వీళ్ళది బాగానే ఉన్నట్టున్నాయి అన్నీ మిక్స్డ్ సాంగ్స్. చూడండి మారుస్తున్నారు సాంగ్స్. ఈ సాంగ్ ఆ సాంగ్ స్టెప్స్ అయితే బాగానే వేస్తున్నారు కదా. బుట్ట బొమ్మలానే ఉన్నారు అందరూ, చాలా క్యూట్గా ఉన్నారు. ఎంతైనా ఆడపిల్లలేనండి, చూడ్డానికి అందంగా ఉన్నారు అమ్మాయిలు అయితే. సో ఈ గ్యాంగ్ అయితే 7th క్లాస్ గ్యాంగ్ అనమాట. నేను చదివేటప్పుడు మా రోజుల్లో అయితే అసలు ఎంత ఎడ్డి అంటే అసలు డ్యాన్స్ ఇవేం తెలియదు అనమాట. పోయినామా వచ్చినామా స్కూల్కి అని అంతే. ఇంకా నేనైతే ఎందులో పార్టిసిపేట్ చేయలేదు డ్యాన్స్లలో. సో మా పాపని ఎంకరేజ్ చేస్తాను. అందుకే తనకి యాక్చువల్గా భరతనాట్యం కానీ కూచిపూడి కానీ నేర్పించాలని అనుకున్నాను. ఇంట్రెస్ట్ ఎక్కువే తనకు డ్యాన్స్ అంటే, కానీ నియర్ బై మాకు దొరకట్లేదు డ్యాన్స్ క్లాసెస్. లాంగ్ ఉంటున్నాయి అన్నమాట. తనకి తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి ఇబ్బంది అయ్యి పంపించట్లేదు. మేబీ చూస్తాను 8th క్లాస్కి వెళ్ళాక, కొంచెం పెద్దగా అవుతుంది కదా పాప, ట్రై చేస్తాను పంపడానికి. అంటే తను వెళ్తా అంటే ఇంట్రెస్ట్ అవుతుంది తనకి, నేర్పిస్తాను. మా ఆడబిడ్డ వాళ్ళ పాప కూడా నేర్చుకుంటుంది. తను ఇంకా ఇప్పుడు 10th క్లాస్ అమ్మాయి. బయటకు అంటే వెళ్ళి ప్రోగ్రాంలు ఇస్తుంటుంది. ఇక చూడండి వీళ్ళదైతే అయిపోయినట్టుంది. ఇంకా హీరో ఎంటర్ అయిపోయిండు. ఇక వీడే మొహం చూడు ఎట్లా పెట్టిండు, తాబేలు మొహం. మా వాడైతే చూడు మన ఫ్రెండ్స్, వీనికైతే చాలా భయం. వీడి ఇంట్లోనే గెలుస్తాడు, బయట మాత్రం పిల్లి. ఇంట్లో చెప్తాడు వాని కొట్టిన వీని కొట్టిన అది ఇదో మస్తు చెప్తాడు, కానీ నేను ఏది నమ్మను. ఎందుకంటే కొడుకు గురించి తల్లికి తెలుస్తుంది కదా ఎక్కువ. ఎవరు ఏదన్నా అంటే ఏడ్చుకుంటూ వస్తాడు ఇంట్లోకి. ఇగో ఈడు చూడు, అదేదో మన పాట మప్ప చెప్పినట్టు చెప్తుంటారు. ఇంతైనా ఆడపిల్లలే బాగా చేసారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.